టుడే న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, ఎలాంటి షరతులు లేకుండా నడవలేని వారికి 3 వీలర్ మోటార్ బైక్ ఇవ్వాలి. బ్యాంకులలో సంబంధం లేకుండా వికలాంగులకు 10 లక్షల రూపాయల వరకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని, ఆర్టీసీ బస్సులలో వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని, మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి వికలాంగుల సంక్షేమ శాఖను వేరు చేయాలి. అలాగే పంచాయతీ నుండి పార్లమెంటు మేరకు ఎన్నికల్లో 5% రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి. దళిత బంధు, బీసీ బంధు మాదిరిగానే వికలాంగుల బంధు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్, ప్రధాన కార్యదర్శి కావలి నరసింహులు, మహిళా అధ్యక్షులు సుమతి, జిల్లా అధ్యక్షులు పోతురాజు సుధీర్, వివిధ జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఆమరణ నిరాహార దీక్షను ఈ ఆమరణ దీక్ష చేయడం కారణం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ గారు అసెంబ్లీ ఎన్నికల ముందు మేము అధికార ప్రేమల పింఛన్ను ఆపాలు చేస్తామని, మేము అధికారితో తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పేసి, మేము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి, మేము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మరి ఏదైతే వికలాంగులు రుణాల కోసం ఎదురు చూస్తున్నారో అందరికీ కూడా రుణాలు ఇస్తామని చెప్పేసి, మేము అధికారంలోకి వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల అభివృద్ధికి పాటుపడతామని చెప్పేసి అనేకమైనటువంటి హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండు. మరి అందులో ఏ ఒక్క హామీని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెరవేర్చినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఇలా అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో మా వికలాంగుల సమాజం ఇలా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంది. ఈ దీక్ష చూసైనా ముఖ్యమంత్రి గారు కమిటీ కలిగి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కనుక వికలాంగుల పింఛన్ 6,000 చేస్తానని చెప్పిండు. 6,000 పింఛన్తో పాటు ఇచ్చినటువంటి హామీలు కనుక నెరవేర్చుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తాం. కొడంగల్లో కొనసాగుతున్నటువంటి ఈ దీక్షను మా ప్రాణాలు పోయినా బాధ లేదు, కానీ మా జాతి హక్కుల కోసం మేము ఎంతటి పోరాటానికైనా ముందుకు పోతాం. ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథంతో స్పందించి తక్షణమే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు డిమాండ్ చేయాలని చెప్పేసి ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ అని నేను, ఇక్కడ జిల్లా అధ్యక్షుడైనటువంటి పోతురాజు సుధీర్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి కొల్లూరు ఈదయ్య బాబు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి కావలి నరసింహులు గారు, అదేవిధంగా వరంగల్ జిల్లా నుంచి రాష్ట్ర నాయకులైన షరీఫ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని మండలాల అధ్యక్షులు బాలరాజు గారు కానివ్వండి, చంద్రయ్య గారు కానివ్వండి, సుమతి గారు కానివ్వండి, అందరూ కూడా మరి వారందరూ కూడా ఆకార వెంకన్న గారు అందరం కూడా ఈరోజు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ నిరసన చూసిన ముఖ్యమంత్రి గారిలో చలనం రావాలి, ఇక వికలాంగుల సమస్యలు పరిష్కరించేది ముఖ్యమంత్రి గారు ముందుకు రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అయితే గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల పింఛను 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయలకు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే డిసెంబర్ 9వ తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంబడి మీకు వచ్చే నెలలో డైరెక్ట్ జనవరిలో 6,000 రూపాయలు వస్తాయని చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా పింఛన్లు శాంక్షన్ చేయలేడు. అదేవిధంగా అసెంబ్లీ మేనిఫెస్టో ఇచ్చిన విధంగా వికలాంగుల సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. అయితే గత 4 సంవత్సరాల నుంచి కూడా కొత్త పింఛన్లు రావడం లేదు. కొత్త పింఛను దరఖాస్తు చేసుకోవాలంటే కూడా అక్కడ ఎంపీడీ ఆఫీస్లో కూడా ఆ సదరం సైట్ అనేది బంద్ ఉంది కాబట్టి వెంటనే కొత్త పింఛన్లు కూడా మంజూరు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు కృషి చేయాలి. అదేవిధంగా వికలాంగుల సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా నడవలేని వారికి 3 వీలర్ బైకులు, 3 వీలర్ మోటార్ బైకులు కానీ, బ్యాటరీ వెహికల్స్ కానీ ఇవ్వాలి. అదేవిధంగా ఎలాంటి షరతులు లేకుండా నడవలేని వారికి 3 వీలర్ బైకులు ఇవ్వాలి. ఎలాంటి బ్యాంకులతో సంబంధం లేకుండా 10 లక్షల వరకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలి. వెంటనే తెలంగాణలోని జిల్లాలోని వెంటనే ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా ఆర్టీసీ బస్సులో వికలాంగులను ఎవరు కూడా సీట్ ఇచ్చి గౌరవించడం లేదు. అయితే మహిళలకైతే ఎలాగైతే ఉచిత బస్సు ప్రయాణం చేసిరో అదేవిధంగా వికలాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి వికలాంగులకు 5 సీట్లు కేటాయించాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. లేని పక్షంలో ఈరోజు డిసెంబర్ 3వ తారీఖు ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు కొడంగల్ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఇలాంటి దౌర్భాగ్య స్థితి రావడం మా వికలాంగుల దురదృష్టము. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఈ డిసెంబర్ 3వ తారీఖు మా వికలాంగులకు అనేది పండుగ కాబట్టి ఆ పండుగ జరుపుకోకుండా ఈరోజు కొడంగల్లో కనీసం మంచినీళ్ళు లేకుండా కూడా కొడంగల్ నియోజకవర్గంలో ఆమరణ దీక్షకు కూడుకున్నాము. దయచేసి ఇప్పటికైనా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా
మనవి ఆలకించి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.